Hi everybody, good morning. Today I am going to start want to, wants to, have to, has to. All of you listen carefully. It's very important in spoken English and grammar. Don't miss it. This time we are going to know want to, wants to, have to, has to, would like to. ఇక్కడ మనకి వాంట్స్ టు కానీ వాంట్ టు కానీ హ్యావ్ టు హ్యాజ్ టు వుడ్ లైక్ టు అనేవి మనకి స్పోకెన్ ఇంగ్లీష్లోను అదేవిధంగా గ్రామటికల్గా మన లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అందుకనే డోంట్ మిస్ దిస్ వీడియో. వాచ్ అప్ టు ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ a lot in future and present also. That's why don't miss it. Next, example wise, now I am going to start want to అనే వాటిని మనము ఉపయోగించి ఎలా సబ్జెక్టు ఎలా మనము సెంటెన్సెస్ తయారు చేయాలి, వాటి మీనింగ్స్ ఏంటి ఇప్పుడు మనం చూడబోతున్నాం. వాంట్ టు యూజ్ టు ఐ, వి, యూ, దే. దట్ మీన్స్ ఐ వాంట్ టు, వి వాంట్ టు, యూ వాంట్ టు, దే వాంట్ టు. ఇక్కడ మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాత మనము వాంట్ టు వస్తుంది. వాంట్ టు తర్వాత మనం ఎప్పుడు వర్బ్ 1 మాత్రమే తీసుకోవాలి. వర్బ్ 1 వస్తేనే ఇది కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఐ వాంట్ టు గో టు మూవీ నౌ. ఇక్కడ ఐ వాంట్ టు తర్వాత మనకు గో అనేది V1. ఐ వాంట్ టు గో టు మూవీ నౌ. దట్ మీన్స్ నేను ఇప్పుడు సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను. దట్ మీన్స్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. వీ వాంట్ టు ప్లే చెస్ నౌ. వీ వాంట్ టు ప్లే అనేది ఇక్కడ V1. మేము ఇప్పుడు చెస్ ఆడాలనుకుంటున్నాము. యూ వాంట్ టు టాక్ టు మీ. ఐ థింక్ యూ వాంట్ టు టాక్ టు మీ. నేను అనుకుంటున్నాను నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు. దట్ మీన్స్ యూ వాంట్ టు టాక్ టు మీ. దట్ మీన్స్ నువ్వు నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నావు. దే వాంట్ టు డ్రింక్ కాఫీ నౌ. వాళ్ళు ఇప్పుడు కాఫీ అనుకుంటున్నారు అని వాడడానికి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క విష్, ఇట్ ఇండికేట్స్ విష్ ఆఫ్ సంబడి. వర్కర్స్ వాంట్ టు ఆస్క్ టు ఇంక్రీజ్ శాలరీస్. ఇక్కడ వర్కర్స్ అనుకుంటున్నారు శాలరీస్ పెంచాలి అని అడగాలని అనుకుంటున్నారు. ప్లేయర్స్ వాంట్ టు టేక్ రెస్ట్ సమ్ టైమ్. ప్లేయర్స్ ఏమనుకుంటున్నారు? సమ్ టైమ్ రెస్ట్ తీసుకోవాలని, కాసేపు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ వాంట్ టు సే యూ సంథింగ్. ఐ వాంట్ టు సే యూ సంథింగ్. నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దే వాంట్ టు బై ఏ న్యూ బిల్డింగ్. వారు ఒక కొత్త బిల్డింగ్ని కొనాలనుకుంటున్నారు. వీ వాంట్ టు స్లీప్ నౌ. మేము ఇప్పుడు నిద్రపోవాలనుకుంటున్నాము. ఐ వాంట్ టు వాచ్ మూవీ నౌ. నేను ఇప్పుడు మూవీ చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్ సంథింగ్ నౌ. నేను ఏదో ఒకటి తినాలనుకుంటున్నాను. వీ వాంట్ టు సెల్ దిస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ మేము అమ్మాలనుకుంటున్నాము. ఈ విధంగా మనము ఒక వ్యక్తి ఏమనుకుంటున్నాడు, లేదా మనమైనా సరే నేను అనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, లేదా అనుకుంటున్నాను. దట్ మీన్స్ విష్ ఆఫ్ సంబడి ఇట్ ఇండికేట్స్. దట్స్ వై సబ్జెక్ట్ వాంట్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మనము ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఇది జనరల్గా ప్రజెంట్లోను అదేవిధంగా పాస్ట్ను కూడా ఇది చూపిస్తుంది. నేను ఇప్పుడు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అంటే ఈరోజు మీ ఇంటికి నేను రావాలనుకుంటున్నాను. దట్ మీన్స్ ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ టుడే. లేదు నేను రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను అన్నా కూడా ఇదే విధంగా వస్తుంది. ఐ వాంట్ టు కమ్ టు యువర్ హౌస్ టుమారో. నేను రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఈ విధంగా మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో ఐ వాంట్ టు మీన్స్ సబ్జెక్ట్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. కాబట్టి మనము ప్రజెంట్ అదేవిధంగా ఫ్యూచర్ మనం ఏమనుకుంటున్నాము, విష్ ఆఫ్ సంబడి వాంట్ టు ఇండికేట్స్ హియర్. దట్స్ వై లిజన్ కేర్ఫుల్లీ. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ whenever the present moment to create any sentence. Some more examples. Now I am going to explain about want to and negative form also. I want to sing a song now. నేను ఇప్పుడు ఒక పాట పాడాలనుకుంటున్నాను. నెగటివ్ మీన్స్ ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడాలనుకోవడం లేదు, నేను పాట పాడాలి అనుకుంటున్నాను. దట్ మీన్స్ ఐ వాంట్ టు సింగ్ ఏ సాంగ్ నౌ. I don't want to sing a song now.
ఇట్ ఈజ్ ఇన్ నెగటివ్ ఫామ్. నేను పాట పాడాలనుకుంటున్నాను, నేను పాట పాడాలి అనుకోవడం లేదు. వీ వాంట్ టు మీట్ ప్రిన్సిపల్ టుడే. మేము ఇప్పుడు ఈరోజు, టుడే మీన్స్ ఈరోజు, మేము ఈరోజు ప్రిన్సిపల్ని కలవాలనుకుంటున్నాము. వీ డోంట్ వాంట్ టు మీట్ ప్రిన్సిపల్ టుడే. మేము ఈరోజు ప్రిన్సిపల్ని కలవకూడదు అనుకుంటున్నాము. డోంట్ మీన్స్ కలవకూడదు, నెగటివ్ ఫామ్. దే వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ హౌస్. వారు ఒక కొత్త హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ న్యూ హౌస్. ఒక కొత్త హౌస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయకూడదు అనుకుంటున్నారు. చేయాలనుకుంటున్నారు, చేయకూడదు అని అనుకుంటున్నారు. ఈ విధంగా మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వాడాలి అంటే ఐ డోంట్ వాంట్ టు, వీ డోంట్ వాంట్ టు, యూ డోంట్ వాంట్ టు, దే డోంట్ వాంట్ టు. టు తర్వాత మనము వర్బ్ 1 వాడితే ఆ సందర్భాన్ని బట్టి ఆ వర్బ్ ఏం వాడాలి. నేను మొబైల్ని పగలగొట్టాలనుకుంటున్నాను. దట్ మీన్స్ ఐ వాంట్ టు బ్రేక్ ద మొబైల్. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద మొబైల్. నేను మొబైల్ పగలగొట్టాలనుకుంటున్నాను, నేను మొబైల్ని పగలగొట్టకూడదని అనుకుంటున్నాను. నేను ఇల్లుని క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్లీన్ ద హౌస్. ఐ డోంట్ వాంట్ టు క్లీన్ ద హౌస్. ఈ విధంగా వాంట్ టు, డోంట్ వాంట్ టు, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మీరు కాస్త అబ్జర్వ్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ వెరీ ఈజీ. Once again, you have to remember that subject plus want to plus verb 1 plus object. It is the formula of want to. Now, wants to. ఇదివరకు మనము want to కంప్లీట్ చేసాము. ఇప్పుడు వాంట్స్ టు, జస్ట్ ఇక్కడ మనము ఎస్ అనేది యాడ్ చేశాము అన్నది గమనించవచ్చు. వాంట్స్ టు ఈజ్ యూజ్డ్ హీ, షీ, ఇట్, నౌన్, సింగులర్స్. ఎప్పుడైనా సరే మనం సింగులర్ కానీ లేదంటే హీ, షీ, ఇట్, నౌన్ అన్న సబ్జెక్టులు వచ్చినప్పుడు మనము ఇది చేయాలనుకుంటున్నాము, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క విష్ని తెలియజేయాలనుకుంటే మనము వాంట్స్ టు అనేది కంపల్సరీగా వాడాలి. మనము ఎస్ అనేది కంపల్సరీగా యాడ్ చేస్తేనే ఇట్ విల్ బి కరెక్ట్ ఇన్ గ్రామటికల్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ and what the usage as. He wants to meet me today. He wants to meet me today అంటే అతడు ఈరోజు నన్ను కలవాలనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? కలవాలి అని అనుకుంటున్నాడు. He wants to meet me today. మనం ఇక్కడ గమనించవలసింది he అంటే సబ్జెక్టు, వాంట్స్ టు అనేది ఆటోమేటిక్గా మనకి ఇది ఇక్కడ ఉంది. He wants to meet అనేది V1. మీ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నది మనం గమనించినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ ఈజీ. హీ వాంట్స్ టు మీట్ మీ టుడే. దట్ మీన్స్ అతడు ఈరోజు నన్ను కలవాలనుకుంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ వాంట్స్ టు మీట్ మీ టుడే. ఆమె నన్ను ఈరోజు కలవాలనుకుంటున్నది. ఇక్కడ ఏం చేంజ్ అయిందంటే హీ బదులు షీ ఒక్కటి మాత్రమే వచ్చింది. నెక్స్ట్, రవీంద్ర వాంట్స్ టు మీట్ మీ టుడే. రవీంద్ర ఈరోజు నన్ను కలవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏం మార్చుతున్నాము? జస్ట్ హీ ప్లేస్లో షీ ప్లేస్లో రవీంద్ర, ఇట్లా సబ్జెక్టు మాత్రమే మారుతున్నాయి. నెక్స్ట్, లావణ్య వాంట్స్ టు మీట్ మీ టుడే. లావణ్య ఈరోజు నన్ను కలవాలనుకుంటున్నది. ద టైగర్ వాంట్స్ టు కిల్ ద కౌ. ఇక్కడ ద టైగర్ అంటే పర్టికులర్గా మనం చెప్తున్నాము ఆ పులి ఆవుని చంపాలి అనుకుంటున్నది. ఇక్కడ మనకి సబ్జెక్టు వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. లాస్ట్ సెంటెన్స్, ఇట్ వాంట్స్ టు డెస్ట్రాయ్ ద వరల్డ్. ఇట్ వాంట్స్ టు డెస్ట్రాయ్ ద వరల్డ్ అంటే ప్రపంచాన్నే ఇది నాశనం చేయాలనుకుంటున్నది. ఇది మీన్స్ కరోనా అనుకోండి, కరోనా, ఇట్ మీన్స్ కరోనా వాంట్స్ టు డెస్ట్రాయ్ ద వరల్డ్, ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నది. ఇక్కడ మనం ఏం గమనించాలి? సబ్జెక్ట్ ఒక్కటే మార్పు చెందుతూ ఉన్నది. మనకి నెక్స్ట్ ఏం గమనించవచ్చు? సబ్జెక్ట్ తర్వాత వాంట్స్ అంటే వాంట్ తర్వాత ఎస్ వచ్చి వాంట్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా మనకి ఫామ్ అయ్యేది గమనించవచ్చు. కాబట్టి వాంట్ టు అని వస్తే ఐ, వి,
యూ, దే, ప్లూరల్ ఫామ్స్ అనే సబ్జెక్టులు రావాలి. రెండిట్లో V1 అనేది కామన్. వాంట్ టు అయినా సరే వాంట్స్ టు అయిన తర్వాత మనకి V1 మాత్రమే వస్తుంది. కాబట్టి వాంట్ టు వస్తే ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అనేది వస్తుంది. ఇక్కడ వాన్స్ ఎస్ అనేది యాడ్ చేసిన తర్వాత వాన్స్ టు అనేది వస్తే హీ, షీ, ఇట్, నౌన్ అనేటివి మనకి సబ్జెక్టులు వస్తాయి. కాబట్టి వాంట్ టుకి వాంట్స్ టుకి డిఫరెంట్ అనేది గమనించండి. వన్ మోర్ ఎగ్జాంపుల్, ద కంపారిజన్ బిట్వీన్ ద వాంట్ టు అండ్ వాంట్స్ టు. ఐ వాంట్ టు ఈట్ చికెన్. ఐ వాంట్ టు ఈట్ చికెన్ టుడే. దట్ మీన్స్ నేను ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాను. ఇక్కడ అదే వాంట్స్ టు వస్తే హీ వాంట్స్ టు ఈట్ చికెన్ టుడే. హీ వాంట్స్ టు ఈట్ చికెన్ టుడే మీన్స్ అతడు ఈరోజు చికెన్ తినాలనుకుంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వాంట్స్ టు సంబంధించి. షీ వాంట్స్ టు హెల్ప్ మీ. ఆమె నాకు సహాయం చేయాలనుకుంటున్నది. విష్ ఆఫ్ హర్, హియర్ వీఆర్ గోయింగ్ టు నో. షీ వాంట్స్ టు హెల్ప్ మీ. ఆమె నాకు సహాయం చేయాలనుకుంటున్నది. హీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ వాంట్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాడు. అదే నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. జస్ట్ సబ్జెక్టు మార్పు ఎలా చేయాలి, వాటిని ఎలా క్రియేట్ చేయాలని జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు. వాంట్ టు అయినా వాంట్స్ టు అయినా ఈజీ అవుతుంది. నెక్స్ట్, రమేష్ వాంట్స్ టు రైట్ ఏ లెటర్. ఇక్కడ రమేష్ అనుకుంటున్నాడు. ఇక్కడ వాట్ ఈస్ ద విష్ ఆఫ్ రమేష్? రైట్ ఏ లెటర్. రమేష్ వాంట్స్ టు రైట్ ఏ లెటర్. రమేష్ ఒక లెటర్ రాయాలి అనుకుంటున్నాడు. మై టీచర్ వాంట్స్ టు పనిష్ మీ. పనిష్ మీ శిక్షించాలనుకుంటున్నాడు. ఎవరు? టీచర్. టీచర్ యొక్క విషయం ఏంటి? నన్ను శిక్షించాలని. మై టీచర్ వాంట్స్ టు పనిష్ మీ. మా టీచర్ నన్ను శిక్షించాలి, పనిష్ చేయాలి అనుకుంటున్నాడు. సురేఖ వాంట్స్ టు వియర్ ఏ న్యూ డ్రెస్. సురేఖ వాంట్స్ టు వియర్. ఇక్కడ విష్ ఆఫ్ సురేఖ వాట్? వియర్ ఏ న్యూ డ్రెస్. కాబట్టి సురేఖ ఒక కొత్త డ్రెస్సుని ధరించాలి అనుకుంటున్నది. ఇట్ వాంట్స్ టు సేవ్ అస్. ఇట్ వాంట్స్ టు సేవ్ అస్. ఇది మనల్ని కాపాడాలనుకుంటున్నది. కొన్ని సందర్భాల్లో పాము మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ముంగీస అంటాం కదా, అది వచ్చి పామును చంపేస్తుంది. అప్పుడు ఏమనుకుంటాం? మనకి ముంగీస మనల్ని సేవ్ చేయాలనుకుంటున్నది కాబట్టి అది పామును చంపింది అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఇట్ వాంట్స్ టు సేవ్ అస్. ఇది మనల్ని కాపాడాలి అనుకుంటున్నది. కాబట్టి ఇక్కడ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్? వాంట్ టు వాంట్స్ టు. జస్ట్ థింక్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్ ఎనీ సెంటెన్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ whenever we are and you are at the situation. Okay, next, have to, has to ఎలా వాడాలి? Now I am going to start. Have to, we have to use subjects I, we, you, they, plural. ఈ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు మాత్రం మనము హ్యావ్ టు అనేది వాడాలి. అదేవిధంగా హ్యాజ్ టు అనేది హీ, షీ, ఇట్, నౌన్ అండ్ సింగులర్. ఇవి సబ్జెక్ట్లో వచ్చినప్పుడు మనము హ్యాజ్ టు వాడాలి. హ్యావ్ టు అయితే ఐ, వి, యూ, దే ప్లూరల్. హ్యాజ్ టు అయితే హీ, షీ, ఇట్, నౌన్ సింగులర్. ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనము హ్యావ్ టు, హ్యాజ్ టు ఎలా వాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ మీన్స్ నేను ఈ పనిని కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి. ఇందులో మనము లీ అనేది ఎక్కువ గమనించవచ్చు. నేను వెళ్ళాలి, నేను తినాలి, నేను పొద్దున్నే లేవాలి, నేను దీన్ని కంప్లీట్ చేయాలి, ఇది రాయాలి. అదేవిధంగా మనకు లీ అన్న వర్డ్ తెలుగులో కనబడితే ఇది మనం హ్యావ్ టు, హ్యాజ్ టు యూజ్ చేయడం చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్. నేను ఈ పనిని పూర్తి చేయాలి. హీ హ్యాజ్ టు కంప్లీట్ దిస్ వర్క్. అతడు ఈ పనిని పూర్తి చేయాలి. ఇక్కడ చూడండి, ఐకి హ్యావ్ టు వచ్చింది, హీ వచ్చేళ్ళకి మనము హ్యాజ్ టు అనేది వచ్చింది. మనము పైన చూసినట్లయితే హ్యావ్ టు యూజ్ టు ఐ, వి, యూ, దే ప్లూరల్. హ్యాజ్ టు యూజ్డ్ హీ, షీ, ఇట్, నౌన్ అండ్ సింగులర్. ఈ విధంగా నెక్స్ట్
ఎగ్జాంపుల్ చూడండి, వీ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. వీ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. దట్ మీన్స్ మేము ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష రాయాలి. మేము ఈరోజు ఇంగ్లీష్ పరీక్ష రాయాలి. నెక్స్ట్, షీ హ్యాజ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. ఆమె ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాలి. ఇది వరకు వీ హ్యావ్ టు, వీకి మనము హ్యావ్ టు వచ్చింది, షీ వాడాలకి మనము హ్యాజ్ టు అనేది వచ్చింది. కాబట్టి మనము ఎప్పుడైనా సరే హీ, షీ, ఇట్ నౌన్ సింగులర్ వస్తే హ్యాజ్ టు వాడాలని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మనము ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్, వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్, దే హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్, హీ హ్యాజ్ టు కంప్లీట్ దిస్ వర్క్, షీ హ్యాజ్ టు కంప్లీట్ దిస్ వర్క్, రవి హ్యాజ్ టు కంప్లీట్ దిస్ వర్క్, సౌమ్య హ్యాజ్ టు కంప్లీట్ దిస్ వర్క్. ఈ విధంగా మనము ఎలా వాడాలి, మనము హ్యాజ్ టు వస్తే ఎలా, హ్యావ్ టు వస్తే ఎలా అనేది మనం గమనించినట్లయితే ఇట్ విల్ బి వెరీ ఈజీ. అదేవిధంగా వీ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. ఐ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. యూ హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. దే హ్యావ్ టు రైట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ టుడే. జస్ట్ మనము సబ్జెక్ట్ అనేది మారిస్తే దానికి సబ్జెక్ట్కి హ్యావ్ టు వస్తుందా లేదా హ్యాజ్ టు వస్తుందా, టు తర్వాత మనము వర్బ్ 1 అనేది గుర్తుంచుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. దట్ మీన్స్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. హ్యావ్ టు అంటే ఏమి, నేర్చుకోవాలి. లెర్న్ మీన్స్ నేర్చుకోవాలి. కాబట్టి మనము హ్యావ్ టు వస్తే లీ రావాలి, వెళ్ళాలి, దాన్ని కట్ చేయాలి, జంపు చేయాలి, పరిగెత్తాలి, తినాలి, పడుకోవాలి, నిద్రపోవాలి. ఈ విధంగా లీవ్ వస్తే మనం హ్యావ్ టు లేదా హ్యాజ్ టు వాడాలి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వీ హ్యావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దట్ మీన్స్ మేము ఉదయాన్నే నిద్ర లేవాలి. వేకప్ మీన్స్ నిద్ర లేవడం, నిద్ర లేవాలి. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్లో మాట్లాడాలి. యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి. దే హ్యావ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్. వారు ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ అదే ఫినిష్ చేయాలి, లేదా కంప్లీట్ చేయాలి, లేదా పూర్తి చేయాలి. హీ హ్యాజ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. షీ హ్యాజ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమె ఉదయాన్నే నిద్ర లేవాలి. రేణు హ్యాజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రేణు ఇంగ్లీష్లో మాట్లాడాలి. బాలు హ్యాజ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ని బాలు కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలి. ఈ విధంగా మనకి లీ అనేది స్విచ్ ఆన్ చేయాలి, స్విచ్ ఆఫ్ చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, క్లీన్ చేయాలి, దాన్ని కట్ చేయాలి, దాన్ని పెంచాలి. ఈ విధంగా లీ అన్న వర్డ్ వస్తే ఏమన్నా మనం కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి, అదేవిధంగా దాన్ని చంపాలి, నరకాలి, ఏదైనా సరే లీ అని వచ్చిందా కంప్లీట్గా మనము హ్యావ్ టు, హ్యాజ్ టు, అది సబ్జెక్ట్ ఏది అనేది గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఈ విధంగా మనకి ఎక్కడైనా లీ అన్న వర్డ్ కనపడితే తినాలి, వండాలి, అక్కడికి వెళ్ళాలి అనే విధంగా మనకు లీ కనపడితే ఖచ్చితంగా మనము హ్యావ్ టు, హ్యాజ్ టు అనేది వాడితే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ టు లెర్న్ టు స్పీక్. నేర్చుకోవడానికి, అదేవిధంగా అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగకరమైనదిగా భావించవచ్చు. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి మరొకసారి వినండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అందరికీ అర్థమయ్యే రీతిలోనే నేను ప్రతి విద్యార్థిని, అదేవిధంగా ప్రతి లర్నర్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం అనేది జరిగింది.